శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ మనము ఆల్రెడీ ఇయర్ స్టార్టింగ్ లోనే కొన్ని డిస్కస్ చేసుకున్నాం. అవునండి. అంటే సంబంధం లేకుండా గొడవలు జరుగుతూ ఉంటాయి అని కూడా మీరు చెప్పారు. నవంబర్ డిసెంబర్లోనే చెప్పాను. అవును సార్. దానిలో భాగంగానే రీసెంట్ గా జరిగిన శివాజీ గారి ఇష్యూ. అసలు ఆయన మాట్లాడిన మాటలు వదిలేసి తర్వాత ఏవేవో చర్చలు, అంటే వేరే వాళ్ళందరూ గొడవలు పెట్టేసుకుంటారు. అవును, రకరకాలుగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. అవును. దానిలో భాగంగానే నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్, అతని పేరు అన్వేష్, అతను సీన్ లోకి రావటం, అతను కూడా మాట్లాడటం, అతను ఇన్వాల్వ్ అయ్యి అతనికి అసలు బీభత్సంగా ఉన్న ఫాలోవర్స్ దాదాపు 7-8 లక్షలు ఇన్స్టాలో తగ్గిపోవటం, ఫాలోవర్స్ పడిపోవటం, అంటే సడన్ గా ఇలా ఇప్పుడు డౌన్ ఫాల్ చూస్తున్నాడు అతను. వీటన్నిటికీ కారణాలు ఏవై ఉంటాయి? ఒకటండి, మనకి ఇష్యూ స్టార్ట్ అయినటువంటిది శివాజీ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దానికంటే ముందే మనం పిచ్చి గొడవలు జరుగుతాయని ఒక ఇది రిలీజ్ చేశాను. అది గొడవకు ఒక 1 వీక్ ముందు సంథింగ్. దీనికి కారణం ఏంటంటే, రాబోయేటువంటి గ్రహస్థితుల్ని అంచనా వేసుకొని బుధరాశుల్లో పాడైన గురువు, అంటే గురువు యొక్క స్వరూపం పాడై బుధరాశుల్లో ఉన్నాడు. బుధుడు ఈజ్ కమ్యూనికేషన్, అంటే మనం మాట్లాడే ఒక మాట మూలంగా జరిగేటువంటి గొడవలు అంటాం. అయితే ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది ఒక స్త్రీ యొక్క వస్త్రధారణ మీద స్టార్ట్ అయింది. అతను కొన్ని వాడినటువంటి అబ్యూజ్డ్ వాటి మీద ఆయన క్షమాపణ కూడా కోరారు. అది అక్కడికి అయిపోయింది. అది అక్కడికి అయిపోయాక దాన్ని బేస్ చేసుకొని వేరే వాళ్ళందరూ పర్సనల్ గ్లడ్జెస్ మీద గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, శివాజీ గారి మాట నుంచి వద్దాం ఒక్కొక్కటి. మనకి ఎక్కడా కూడా శాస్త్రంలో స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఒక మనిషిని భోగ వస్తువుగా చూసేది లేదు. భోగ వస్తువు కాదు మనిషి అంటే, వన్ పార్ట్ అంతే అది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, మనిషిని భోగ వస్తువుగా, స్త్రీని భోగ వస్తువుగా చూడడం అనే పాయింటే ఇక్కడంతా కూడా దెబ్బతీస్తుంది. ఫస్ట్ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక భోగ వస్తువుగా చూడకూడదు. ఇది మనం ఎందుకు అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమంది ఏమంటున్నారంటే, డ్రెస్సింగ్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని కొంతమంది అంటే, మరి కొంతమంది ఒపీనియన్ అది కూడా నిజమే. ఎలా అంటే, డ్రెస్సింగ్ అయితే ఇప్పుడు మరి నీ కంట్రోల్ ఎక్కడికి పోయింది, మగవాడి కంట్రోల్ ఎక్కడికి పోయింది? ఎందుకంటే ఒక వ్యక్తి మంచి నగలు వేసుకుని వెళ్తుంది ఒక ఆవిడ, దొంగవాడు వచ్చి నగలు పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిపోయినప్పుడు దొంగోడు తప్పేం కాదు, నగలు వేసుకొని తిరగడం తప్పని అనలేంగా. నేరాన్ని అరకట్టేటువంటిది ఎడ్యుకేట్ చేయాల్సింది సొసైటీకి అంటే ఒకటి ఉందిగా. అట్లాగే ఇక్కడ ఏంటంటే, వాళ్ళు మరీ అగ్లీగా మరీ విపరీతంగా వేసుకోవడము తప్పే. పురుషుడు కంట్రోల్ లేకుండా ఉంటూ ఆ రకంగా ప్రవర్తించడం కూడా 100% తప్పే. రెండూ తప్పులే అని చెప్పాలి. ఇక్కడ ఒకరిని సమర్థించడం అని కాదు. ఇక ఇవి అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాగా అంటే, చూడండి, ఇప్పుడు నాన్వేష్ రకరకాల దేశాలు తిరిగాడు, లక్షల కొద్దీ కోట్ల కొద్దీ సంపాదించుకున్నాడు, ఆయన చక్కగా ఎంజాయ్ చేశాడు. మీరు ఇందాక అన్నారు ఏదో మహాభారతం ఏదో చెప్పాడని, అంతా జరిగింది. మరి అలాంటప్పుడు ఈ ఒక్క ఇష్యూలో దూరి అదేదో గుమ్మడికాయ పెట్టి ఇంకోటి ఏదో పెట్టి రకరకాలు చేసి చిల్లర చేశాడు. అంటే దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదో అన్వేష్కి అంతమంది తగ్గిపోతున్నారు ఇంతమంది తగ్గిపోతున్నారు దాని డిబేట్ల కంటే కూడా మన వాళ్ళు ఒక మాట అంటుంటారు, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని. మాకు మా మాస్టర్ ఒక విషయం చెప్పేవారు ఏంటంటే, ఒక మాట అనేటువంటిది ఎలాంటిదంటే, పైనుంచి దూకినటువంటి నదీ ప్రవాహం ఒక కొండ మీద నుంచి దూకదు, ఈజీగా పడుతుంది, కానీ దాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళి పెట్టలేం. కొండ మీదకి ఇదే నీరు తీసుకెళ్ళి, అది ఎంత కష్టమో ఒక మాట ఒక మనిషి అనడం కూడా అంతే ప్రమాదం. ఈ ఇష్యూస్ వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అయ్యా నువ్వు అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఈ 3 అంగుళాల నాలికని, ఈ నోరుని అదుపులో పెట్టుకోవాలి. నువ్వు ఏది పడితే అది మాట్లాడితే నీ యొక్క లైఫ్నే మొత్తం మార్చేస్తుంది. నీ లైఫ్ ఇప్పుడు చూడండి, ఒక లీడర్ ఉన్నారు, స్పీచ్ బట్టి మనం ఏం స్పీచ్ ఇచ్చాడండి అని ఫ్యాన్ అయిపోతాం. ఒక మాట ఒక మనిషి చూపించే ఆత్మీయత, ఇప్పుడు మీరు ఎంత దాకెందుకు, ఇప్పుడు ఈ ఆఫీస్ నడుస్తుంది, మీరు ఎన్ని గిఫ్ట్స్ ఇవ్వండి ఎంప్లాయీస్కి, మీరు ఎన్ని శాలరీ పెంచండి, ఒక్కసారి మీరు తిట్టి చూడండి, ఆ తిట్టు ఆ అవమానమే గుర్తుంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఇచ్చింది మొత్తం పోతుంది. అంటే ఒక మాటకి ఎంత పవర్ ఉంది. ఒక వ్యక్తి ఎవరు కలిశారు, అతను సాధించిన ఒక మంచి విషయాన్ని చెప్పి చూడండి,
వెంటనే అబ్బా నాలో ఆ వ్యక్తి నాలో అది గుర్తించాడంటారు. అంటే ఏమిటి? మాట ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. నీ జీవితాన్ని తలరాతను కూడా మార్చేసేది మాట. సో మోస్ట్ పవర్ఫుల్. ఇక ఈ గొడవలు కేవలం సినిమా ఫీల్డ్ వరకే కాకుండా ఇది దేశాలకు కూడా వెళ్ళి రకరకాల దేశాల వాళ్ళు కూడా గొడవ పెట్టుకుంటారు. అదే రకంగా మనం చూస్తున్నాం ఇవి. ఓకే. మరి ఈ అన్వేష్ వరకే ఆగిపోతుందా ఏమిటి అని చెప్పి చూసుకుంటే ఇది ఇక్కడ కాగదు. ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఇది. ఇంకోరెవరో ఎంటర్ అవుతారు, ఇంకోరెవరో ఇన్ఫ్లుయెన్స్ ఎంటర్ అవుతారు, ఇంకోరెవరో ఇన్ఫ్లుయెన్స్ కూడా గొడవలు పెట్టుకొని ఉంటారు. అంటే అసలు విషయం పక్కకు పోతుంది. మిగతా వాళ్ళందరూ వాళ్ళ నువ్వు నన్ను ఈ మాట అంటావా, నేను ఈ మాట అంటానా? దీనికి కారణం ఏమిటి అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్టికులర్గా ఈ గురు రాశుల్ని ఆక్యుపై చేసి గురు వెళ్ళి మిథున రాశిలో ఉండడమే. ఓకే. దాంతోపాటు ఇప్పుడు పరివర్తన కూడా జరిగింది. అంటే గురువు వచ్చి మళ్ళీ ఈ రాశులతో కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. దీనివల్ల ఇవన్నీ కారణాలు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఒక స్త్రీ ఏదో వస్త్రం అలా వేసుకున్న స్త్రీని అనడం, ఒక వ్యక్తి ఏదో చేశాడు కదా అని అతన్ని అనడం కంటే కూడా నువ్వు ఎలా ఉంటే సమాజం నిన్ను గౌరవిస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఆ మాట మాట్లాడినందుకే కదా అంతమందికి అంత అగౌరవాలు జరిగాయి. ఎన్నో గొప్ప విషయాలు చేసి ఉంటావు, నువ్వెంతో డబ్బులు సంపాదించుంటావు, కానీ ఒక్క మాట, ఒక చిన్న వీడియో అన్వేషణ ఎట్లా చేసేసింది. అవును, అంతే కదా. పాపం అందులోకి నాగబాబు గారు వచ్చి ఆయన పాపం అవమానం పొందాడు, ఇంకొకరు వచ్చి అవమానం పొందారు, అనసూయ గారు వచ్చి అవమానం పొందారు, రాజు గారు వచ్చి మరి మాట్లాడడం జరిగింది. అవును. ఏమిటిది అంటే దీన్నే కాలము అంటారు. కాలము ఒక్కొక్కసారి మొత్తం మార్చేస్తుంది. ఈ కాలగమనం అంతా కూడా నడిచేది దేనివల్ల అంటే గ్రహాలు, వాటి వల్ల. ఈ కలియుగంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా విష్ణు సహస్రనామాలు వినడం, చదవడం, చండీ పారాయణం చేయడం వల్ల ఏమవుతుంటుందంటే మీరు మాట్లాడే మాట ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు. అదేవిధంగా కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అనే మంత్రం కూడా మీ మాటకి ఎక్కడ కూడా నెగటివ్ ఇది వచ్చి ఇబ్బంది కలగదు. ఓకే. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అది అయితే దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మాట ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మనం అవతల వాడికి ఒక మాట మాట్లాడేటప్పుడు అందులో గౌరవం ఒకటి ఉండాలి, ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చేది ఒకటి ఉండాలి, అనవసరంగా మాట్లాడుతున్నాం అనేది ఉండాలి, ఎక్కడ ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదని పిల్లలకు మనం నేర్పించగలగాలి, ఎక్కడ ఏ విషయాన్ని ఎంతవరకు మాట్లాడుతున్నావు, ఇది మాట్లాడాలా వద్దా, ఇది మాట్లాడడం వల్ల ఏమైనా వస్తుందా అనేటువంటి విషయం మనకు ముందు అవగాహన రావాలి. అది లేకపోతే ఇలాగే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.